హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వర్ష బ్లాగ్. నేనైతే మళ్ళీ ముంగట్టు ఒక రెసిపీతో వచ్చేసాను. అది వచ్చేసి వెజ్ మంచూరియా. దానికోసం ఏదో క్యాబేజీ, అలాగే ఆనియన్స్, పచ్చిమిర్చి తీసుకున్నాను. క్యారెట్ వేసుకోవచ్చు, కాకపోతే నా దగ్గర క్యారెట్ లేదు కాబట్టి ఓన్లీ క్యాబేజ్తోనే చేసి చూపిస్తున్నాను. నేనైతే దానికోసం ముందుగా అయితే క్యాబేజీని సన్నగా కట్ చేసుకున్నాను. మనకి ఎంత వీలైతే అంత సన్నగా కట్ చేసుకోవాలి. అలా అయితేనే క్యాబేజీ బాల్స్ చాలా బాగా వస్తాయి. అవన్నీ బాగా అలా మిక్స్ చేసుకొని అందులో వేసేసుకున్న తర్వాత అందులో మన టేస్ట్కి సరిపడా కారము, తర్వాత నెక్స్ట్ సాల్ట్, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, అలాగే నెక్స్ట్ వచ్చేసి జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా, చికెన్ మసాలా అన్నీ వేసుకోవాలి. అలా అన్నీ వేసుకున్న తర్వాత కానీ మన ఇంట్లోనే వెజ్ మంచూరియా చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇంట్లోనే అందరము ఇంట్లో కూర్చొని హాయిగా తినొచ్చు. బయటికి వెళ్ళి తినడానికన్నా ఇంట్లో చేసుకొని తినడం చాలా బెస్ట్. బయటకు వెళ్ళి రోడ్డు పైన అలా అవన్నీ తినేవాళ్ళు మనం ఇంట్లో కొంచెం ఓపిక తెచ్చుకొని అన్నీ చేసుకొని తింటే హెల్త్కి హెల్దీ, టేస్ట్కి టేస్ట్ రెండు ఉంటాయి ఫ్రెండ్స్. దానికోసం నేనైతే ఇంట్లోనే ట్రై చేస్తున్నాను. అలా అని చెప్పేసి మా సైడ్ అయితే అసలుకి మంచూరియా ఇవేవి దొరికాయి. ప్లస్ మేము ఆన్లైన్లో ఇలా ఆర్డర్ పెట్టుకున్నా కానీ స్వీట్నెస్తోనే ఉంటాయి. మొత్తము మనకు దగ్గర స్పైసీగా అస్సలు ఉండయి. మేమున్న గుజరాత్లో అయితే మొత్తం స్వీట్నెస్తో, ఏ ఫుడ్ అయినా స్వీట్ మొత్తం స్వీట్తోనే ఉంటుంది ఫ్రెండ్స్. దానికోసం నేను అన్నీ ఇంట్లోనే ఏదైనా కానీ ఇంట్లోనే చేసుకొని తినడానికి ప్రయత్నిస్తాము. కొంచెం ఫుడ్ కలరు అవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని పెట్టుకోవాలి. ఇందులోకి అయితే నేను 1/2 కప్పు వరకు శనగపిండి తీసుకుంటున్నాను. పావు కప్పు శనగపిండి, బియ్యం పిండి, అలాగే కొంచెం కార్న్ఫ్లోర్ లేకపోతే ఓన్లీ బియ్యం పిండితోనైనా చేసుకోవచ్చు. చూడండి, 1/2 కప్పు అయితే శనగపిండి వేసాను. అలాగే 1/2 కప్పుకి ఎక్కువ రైస్ ఫ్లోర్ వేసుకున్నాను. దాన్ని బాగా మిక్స్ చేసుకొని కలుపుకోవాలి. కొన్ని వాటర్ పడితే వాటర్ గిట్ట యాడ్ చేసుకుంటూ బాగా ముద్దలాగా కలుపుకోవాలి. మనకి ఇట్లా బాల్స్ లెక్క చుడితే బాల్స్ టైపు వచ్చేంతవరకు బాగా మిక్స్ చేసుకోవాలి. ఒకవేళ మనకు బాండింగ్ అనేది సరిపోకపోతే ఇంకొంచెం పిండి గిట్ట యాడ్ చేసుకోవచ్చు. బాగా మర్దన చేసుకుంటూ ఇలా ప్రెజర్తో కలుపుకుంటే చాలా బాగుంటుంది. క్యాబేజీ ఎంత సన్నగా తురుపుకుంటే అంత బాగుంటుంది ఫ్రెండ్స్. చూడండి, నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకొని నాకైతే అలా బాల్స్ చుట్టడానికి ఈజీగానే అయిపోయింది. ఇప్పుడైతే ఇది పక్కకు పెట్టేసుకొని స్టవ్ పైన గిన్నె పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. అలా ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ బాగా హీట్ ఎక్కాలి. అంతలోపు మనమైతే రౌండ్ బాల్స్ అయితే చేసుకొని పెట్టుకోవాలి. చూడండి, ఆయిల్ అయితే హీట్ ఎక్కుతుంది. ఇంతలోపు మనమైతే బాల్స్ అన్నీ రౌండ్ బాల్స్ లెక్క మంచూరియా బాల్స్ చేసుకొని పెట్టేసుకోవాలి. అలా నేనైతే వీడియోలో చూపిస్తున్న విధంగా అలా చిన్న సైజుతోనే వేసుకోవచ్చు. మనకు నచ్చిన సైజుతోనే వేసుకోవచ్చు. కాకపోతే చిన్న సైజుతో వేస్తే ఏంటంటే తొందరగా కుక్ అయితే లోపల వరకు, అదొక ప్లస్ పాయింట్. అలా మంచిగా రౌండ్గా చేసుకున్న తర్వాత మంచూరియా బాల్స్ని నూనెలో వేసుకొని బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి.
అన్ని మంచూరియన్ బాల్స్ మొత్తం మనమైతే నూనెలో వేసుకొని బాగా వేయించుకోవాలి. మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి. కొంచెం టైం అయితే ఎక్కువగానే పడుతుంది ఇవి వేగడానికి. మరి మంట అయితే హైలో పెట్టుకోవద్దు, మీడియంగా పెట్టుకొని బాగా కాల్చుకోవాలి. ఇవి ఎంత బాగా కుక్ అయితే మనకు టేస్ట్ అనేది అంత బాగా వస్తుంది ఫ్రెండ్స్. బాగా కుక్ చేసుకోవాలి ఇవి. చూడండి బాల్స్ విడిపోకుండా వస్తే ఎంత బాగుంటుందో కదా అసలుకి. ఒకసారి మెల్లిగా అలా కదిలించి పెట్టాలి అంతే. ఇవైతే బాగా వేగిపోతున్నాయి ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగా కలర్ వచ్చాయో ఇప్పుడు. ఇలా బాగా వేగిపోయిన తర్వాత మనమైతే తీసేసుకోవాలి ఆయిల్ నుంచి. చూడండి బాల్స్ అయితే ఎంత బాగా వచ్చాయి, అసలు విరగకుండా నూనెలో విడిపోకుండా ఎంత బాగా సెట్ అయ్యాయి కదా. అలా తీసుకోవాలి. నెక్స్ట్ మొత్తం ఉన్న పిండి మొత్తం అలాగే వేసుకొని మనం బాగా వేయించుకోవాలి. అన్నిటినీ అలాగే మంచిగా వేయించుకొని పక్కకు తీసి పెట్టేసుకోవాలి. కను చూడండి అవైతే కాగిపోయాయి. చూడండి అవన్నీ అయితే మంచిగా తీసేసుకొని పక్కకు పెట్టేసుకొని మనమైతే వీటి కోసం గ్రేవీ తయారు చేసుకుందాము ఇప్పుడు. చూడండి బాల్స్ అన్నీ అయితే రెడీ అయిపోయాయి. మళ్ళీ ఇంకొకసారి వేయించుకున్నామనుకో పైన బాగా క్రిస్పీనెస్తోని చాలా బాగుంటాయని చెప్పేసి నేను ఒకసారి మళ్ళీ అలా వేయించుతున్నాను. ఒక్క 2 minutes అలా నూనెలో ఉంచి మంట హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక్కసారి అలా కలుపుకొని తీసేసుకుంటే బాగా కుక్ అయిపోతే లోపల వరకు బాగుంటాయి అని చెప్పేసి నేను అలా చేస్తున్నాను. మీకు నచ్చితే ఇలాగే చేసుకోండి. కానీ బయట తిన్నదానికన్నా ఇంట్లో తింటేనే చాలా బెస్ట్. టేస్ట్ బాగుంటుంది. మనకు నచ్చినట్టుగా చేసుకోవచ్చు. నచ్చిన వెజిటేబుల్స్ నచ్చిన విధంగా చేసుకొని ఉప్పు కారాలు అన్నీ మనకు టేస్ట్ సరిపడా వేసుకొని చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మీరు గిట్ట చేసుకోండి. చూడండి ఇంకొక 2 minutes తర్వాత మొత్తం తీసేసుకోవాలి. ఇంకా చూడండి మంచిగా బాల్స్ అయితే అసలు ఎంత బాగా అనిపిస్తున్నాయి. అవి చూస్తుంటేనే బయట షాప్లలో లాగానే ఉన్నాయి కదా అవి చూడడానికి. ఇప్పుడైతే మనం వీటి కోసం గ్రేవీ తయారు చేసుకుందాము మంచూరియా కోసం. దానికోసం అదే గిన్నెలో కొంచెం ఆయిల్ ఉంచుకోవాలి. ఆ ఆయిల్ కొంచెం వీటెక్కిన తర్వాత అందులో పచ్చిమిర్చి ఆనియన్స్ అవన్నీ వేసుకోవాలి. అవి కొంచెం వేగిన తర్వాత ఇందులో సాల్టు, కారము, ధనియాల పొడి, జీలకర్ర పొడి, అవన్నీ వేసుకోవాలి. అలాగే కరివేపాకు వేగుంటే అవన్నీ వేసుకొని చేసుకోవచ్చు. నా దగ్గర కరివేపాకు అవి ఏవి లేవు. దానికోసం నేను సింపుల్గా చేస్తున్నాను. కొంచెం మసాలా, కొంచెం కారం, అలాగే 1-2 టేబుల్ స్పూన్ల వాటర్ వేసుకొని జారుడుగా కలుపుకొని పక్కకు పెట్టుకోవాలి. అన్నీ కొంచెం కొంచెం వేసుకొని గ్రేవీ టైప్ వేసేసుకోవాలి మనమైతే.
అవన్నీ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడైతే మన దగ్గర ఉన్న సాసులు వేసుకోవచ్చు. నా దగ్గర అయితే గ్రీన్ చిల్లీ సాసు, అలాగే సోయా సాసు, టమాటో సాసు ఈ మూడుని అవి కొంచెం కొంచెం వేస్తున్నాను. సోయా సాసు ఇది, తర్వాత గ్రీన్ చిల్లీ సాసు, ఇవన్నీ వేసుకొని ఒకసారి బాగా టాస్ చేసుకోవాలి. అలా టాస్ చేసుకున్న తర్వాత ఇందులో ముందుగానే మనం కలిపి పెట్టుకున్న కార్న్ఫ్లోర్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. కానీ నేను మర్చిపోయాను ఫ్రెండ్స్, నెక్స్ట్ లాస్ట్కి యాడ్ చేశాను వాటర్ అనేది, కానీ ఇప్పుడే యాడ్ చేసుకోవాలి వాటరు. నేను మంచూరియా బాల్స్ వేసిన తర్వాత యాడ్ చేశాను మర్చిపోయి. ఆ వాటర్ గిట్ట వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని హై ఫ్లేమ్లో సర్వ్ చేసుకుంటే వేడి వేడి మంచూరియా బాల్స్ రెడీ. అంతే ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది తినడానికి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు చూస్తే కదా ఫ్రెండ్స్ లైక్ ఇవ్వండి. ఇది పైన చేయడం వల్ల అలా అనిపిస్తుంది. అదే ఫస్ట్ చేస్తే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, దానివల్ల కొంచెం ఫ్లాప్ అయిపోయింది. కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంది. ఎందుకంటే నేను తిన్న తర్వాత వాయిస్ ఓవర్ ఇస్తున్నాను కాబట్టి చెప్తున్నాను. చాలా బాగుంది టేస్ట్ అయితే, చూడండి అసలు మీరే చూడనికి ఎంత బాగుందో, తిన్నికి అంతే బాగుంది ఫ్రెండ్స్. ఎంతో టేస్టీగా సింపుల్గా ఈజీగా ఇంట్లోనే రెడీ చేసుకునే వెజ్ మంచూరియా రెడీ. దీనైతే ఇప్పుడు మనం ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకొని ఆనియన్స్ నిమ్మకాయతో తింటే వేడి వేడిగా ఎంత బాగుంటుందో. ఇప్పుడైతే మనం ప్లేట్లో వేసుకొని సర్వ్ చేసేసుకుందాం. చూడండి ఎంత బాగా వచ్చాదో. లైటింగ్ వెలుగు కరెక్ట్ లేక మీకు క్లియర్గా లేదు వీడియో, కానీ చాలా బాగుంది ఫ్రెండ్స్. మంచూరియా అయితే ఎంత బాగుందంటే అంత బాగుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్. వీడియో నచ్చితే